చిన్నప్పుడు గుర్తుందా మీకు, కరెంటు పోగానే ఎవరు కదలొద్దు, పిల్లలు ఉన్నారనుకోండి, ముందు అమ్మో నాన్నో పెద్ద అనౌన్స్మెంట్ చేస్తారు, ఎవరు కదలొద్దు, అందరూ అక్కడే ఉండండి అంటారా లేదా? విన్నారా ఎప్పుడైనా? గుర్తులేదా? పిల్లలందరూ చేరినప్పుడు ఇళ్లలో, ఇది వేసవి సెలవుల్లో అటువంటిప్పుడు అందరూ చేరతారే, చేరినప్పుడు ఎవరు కదలొద్దు, క్యాండిల్ వెలిగిస్తాను, తెస్తాను, ఉండండి అంటే వీళ్ళు ఏమైనా ఎక్కడ పడిపోతారో, వీళ్ళకి ఏమైనా ప్రమాదం అవుతుందో అని కదలొద్దు. నియామకం ఎవరు నియమించారు? తల్లి కాదు నియమించింది, దీపం నియమించింది. చూసారా? మనం లోతుగా వెళ్తే తల్లి కాదు నియమించింది, తండ్రి కాదు నియమించింది, అనౌన్స్ చేసిన వాళ్ళు కాదు. దీపం వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు చెప్పారు. దీపం ఉంటే చెప్పేవాళ్ళు కాదుగా. మళ్ళీ దీపం రాగానే ఉండండి రా అన్న వినరు వాళ్ళు, వాళ్ళ పరిగెత్తులు వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. అవునా కదా? ఎవరు నియమించారు వాళ్ళని? దీపం నియమించింది. చూసారా? ఇది మనం ఆలోచించాల్సిన క్రమం. ఇంట్లో దీపం ఉంటే మన పనులు ఎట్లాగైతే సాగిపోతూ ఉంటాయో, సాక్షిణి స్ఫార ఆభాసే, ఆ పరమాత్మ సాక్షిగా ఉన్నాడంతే. నియమించడం అంతే. దీపం ఏం చేసింది? దీపం వచ్చి చప్పట్లు కొట్టి ఇంకందరూ ఆడుకోండి అని చెప్పిందా? లేదే. అనౌన్స్ చేసిందా దీపం? నేను వచ్చాను ఇంకా మీరంతా ఆడుకోవచ్చు అని చెప్పిందా? లేదు. దీపం ఉంది అంతే, వెలుతురు ఉంది అంతే, వెలుగు ఉంది అంతే. వెలుగు ఏం చెప్పలా, ఆడుకోండి అని చెప్పలా, పడుకోండి అని చెప్పలా, కూర్చోండి అని చెప్పలా, పరిగెత్తండి ఏం చెప్పలా. ఏమని చెప్పిందా? దీపం ఉంది అంతే. దీపం ఉంది కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. చూసారా? ఆ ప్రకారంగా రాత్రి వేళ ఇంటిలో జరిగే పనులన్నీ కూడా అక్కడ వెలుగుతూ ఉండేటువంటి ఆ దీపపు కాంతిలోనే ప్రకాశిస్తూ ఉన్నట్టుగా, అపరిమితము జ్యోతిస్వరూపము సత్యస్వరూపమైనటువంటి ఆ సాక్షి చైతన్యంలోనే జగత్తు యొక్క రకరకాల వ్యవహారాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రపంచంలోని పదార్థాల్ని తెలియపరుస్తోంది కాబట్టి అన్నిటినీ నియమించేది కూడా ఆ చిత్సత్తయే. అన్నిటినీ ప్రకాశింపచేస్తోంది కాబట్టి అన్నిటికీ అదే నియామకం. నియామకం అంటే అదేమైనా వచ్చి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పిందా? చెప్పలా. అది అక్కడ ప్రకాశిస్తోంది కాబట్టి అది ఆటోమేటిక్గా నియామకం అయిపోయిందంతే. అది ప్రకాశించకపోతే ఏమీ ఉండేదే కాదు కాబట్టి అదే నియామకం అంతే, ఇంకేముంది. అందువల్ల అదే ఏదో ఒక పని చేస్తోంది, ఈ పని దానికి వచ్చేసింది అని అనుకోవటానికి వీల్లేదు. అందుకనే నిష్క్రియ ఆ పేరు కూడా చెప్పుకున్నాం కదా. పంచకృత్య పరాయణ అమ్మవారికి ఈ పేరు ఉన్నట్టుగానే నిష్క్రియ, ఏ పని లేదు. కురువన్నపి నలిప్యతే, చేస్తున్నట్టుగా కనిపించినా కూడా ఆ కర్మబంధం లేదు. మరి సాధకుడే ఈ విషయాన్ని తెలుసుకుని కర్మ చేసినా కర్మబంధాన్ని పొందకుండా ఉన్నప్పుడు పరమాత్మకి కర్మబంధం ఉంటుందా? లేదు కదా. అందువల్ల ఆయన నియామకుడు అని అంత మాత్రాన ఆయన ఏదో నియమిస్తున్నాడు, చేతిలో చండాకోలు పట్టుకుని గుర్రాలు నియమించినట్టుగా అని అనుకునేరు, అది పొరపాటు. ఆయన సాక్షిణి స్ఫార ఆభాసే, జ్యోతిస్వరూపంగా వెలుగుతున్నాడు, సాక్షిగా ఉన్నాడంతే. ఆ వెలుతురు అంతే. వెలుతురు ఎవరికి, దీపం ఎవరికి పోయి సాక్ష్యం చెప్పదు, కానీ దీపానికి అంతా తెలుసు. దీపమేగా ప్రకాశించింది, ఎవరికి చెప్పక్కర్లా, ఎవరికి దీపం చూస్తూ ఉంటే చాలంతే. అందుకని ఇంట్లో దీపం పెట్టుకోవాలి, దీపారాధన చేయాలి. దీపారాధన చేస్తే దేవుళ్ళకి నచ్చుతుంది. నువ్వు వేసిన నూనె, ఆ పొగ, అది కాదు. అన్నీ ఊరికి అర్థం అవడం కోసం చెప్పడం అంతే. పోనీ అట్లా అయినా చెప్తే దేవతలకు నచ్చుతుందైనా చేసుకుంటావు నువ్వు అని. దాంట్లో ఉండే ఆధ్యాత్మిక తత్వం అది. చూసారా? నాకు తత్వం తెలిసిపోయింది, అయితే దీపం వెలిగించక్కర్లేదా అని ప్రశ్న వేయచ్చు నువ్వు. అలా లేదు అని తర్వాత వాళ్ళకి తెలియాలిగా, ఆ పరంపర కొనసాగాలిగా. కాబట్టి నీకు ఆ తత్వం తెలిసినా నువ్వు దీపారాధన చేయాల్సిందే, దీపం చూసుకోవాల్సిందే. ఎక్కడ పెడతారు దీపం? మంటపంలో పెడతారు. మంటపంలో సాక్షివత్ స్థిత చైతన్య శక్తి దీపంలాగా సాక్షిలాగా ఉంది. ఇంకా స్పష్టంగా చెప్తున్నా, ఒక్కోసారి ఆకాశంలో భ్రమవశాత్తు మేళతాళాలతోనూ నాట్య మంటపాలతోనూ కూడిన గంధర్వ నగరం కనిపిస్తుంది. భ్రమవశాత్తు ఆకాశంలో ఏదో బ్రహ్మాండమైన ఒక నగరం ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా పరమాకాశ స్వరూపమైన శుద్ధ చైతన్యంలో ఈ బ్రహ్మాండమంతా కూడా కల్పించబడి కనిపిస్తోంది అంతే. ఆకాశంలో కనిపించలా, మేఘాల్లో. అలాగే ఆ పరమాత్మ చైతన్యంలో ఈ ప్రపంచమంతా కూడా కల్పించబడి కనిపిస్తోంది, బింబ ప్రతిబింబం.
ఆ ప్రతిబింబాన్ని అట్లా చూస్తున్నావు. ఇప్పుడు సాధకుడికి అది తప్ప వేరేది కనిపించదు. కృష్ణ భక్తితో కృష్ణ సాధన చేస్తున్నవాడికి సర్వత్రా కృష్ణుడే కనిపిస్తాడు. అందరిలోనూ కృష్ణుడే, అంతటా కృష్ణుడే. ఎలా? వాడు ఆ సాధన చేశాడు. సామాన్యులకు ఎందుకు కనిపించట్లా అంటే వాళ్ళు ఇంకా దాన్ని సాధన చేయలేదు కాబట్టి వాళ్ళకి కనిపించటంలా. మరి అందరికీ ఒకే రకంగా కనిపించాలిగా అని నియమం లేదు. సాధన చేసుకుంటే వాళ్ళ సాధన బట్టి వాళ్ళకి కనిపిస్తుంది అది, అంతే. అందువల్ల ఆ ప్రకారంగా మనం చూసినప్పుడు ఆ శుద్ధ చైతన్యంలో ఈ బ్రహ్మాండం అంతా కూడా కల్పించబడి కనిపిస్తోంది. ఈ బ్రహ్మాండ సంసారం అంతటినీ కూడా శుద్ధ చైతన్యం తన యొక్క శక్తితో రచించి కేవలం సాక్షి మాత్రంగా వీక్షిస్తూ ఉంది. అది నువ్వు తెలుసుకోవాలి. ఇది నా శక్తితో అయింది కాదు, ఇది ఆ పరమాత్మ శక్తితో అయింది. అయిన దాన్ని మరి ఆ శక్తిని చూడకుండా వేరేదో చూస్తున్నానంటే లోపం ఎక్కడో ఉంది, తెలుసుకోవాలి. అందువల్ల ఆ లోపాన్ని పోగొట్టుకోవటానికి మనం సాధన చేసి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పరమాత్మ శక్తినే చూసుకోవాలి.